అమ్మాయి అబ్బాయి చూసుకుంటారు. ఆ పిల్ల నచ్చిందంటే వాళ్ళు చేపట్టుకుంటే వాళ్ళ వెనకాల వెళ్లాల్సిందే. అమ్మాయి అబ్బాయి చూసుకుంటారు. ఆ పిల్ల నచ్చిందంటే వాళ్ళు చేపట్టుకుంటే వాళ్ళ వెనకాల వెళ్లాల్సిందే. ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. అవును, యువతి రెక్క పట్టుకుంటే తారుమారు సంతలో పెళ్లైనట్లే. పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుండే కాకుండా సమీప రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ నుండి ఒకప్పటి ఉమ్మడి జిల్లా, నేటి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి మాడుగుల మండల కేంద్రంలో జాతరను మించి ప్రతి ఏడాది జరిగే తారుమారు సంతకు వేలాదిగా ప్రజలొస్తుంటారు. సంక్రాంతి ముందు వచ్చే మంగళవారం జి మాడుగుల మండల కేంద్రంలో మత్సరాస వంశీయులు తారుమారు సంత నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ తారుమారు సంతను దొంగల సంత, పడుచుల సంత అని కూడా పిలుస్తుంటారు. సంతకు వచ్చిన వారు మట్టి కుండను కొనుగోలు చేసి ఆ కుండలో పులగం వండుకొని ప్రసాదంగా తీసుకోవడం జరుగుతోంది. అదే సమయంలో సంతకు వచ్చిన పెద్దలు వధువరుల సంబంధాలు మాట్లాడుకుని ఫిబ్రవరి నెలలో పెళ్లిళ్లు చేస్తారు. ఇక్కడ మరో ఆచారము ఉంది. నచ్చిన అమ్మాయిని రెక్క పట్టుకుని లాగితే ఆ వ్యక్తి వెంట వెళ్లాల్సిందే. దీనికి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు మత్సరాస మణికుమారి ఏమన్నారో ఆంధ్ర ఊటీ న్యూస్ వీక్షకుల కోసం వాచ్ ది స్టోరీ. జిమాడుగు మండలంలో ప్రత్యేకించి తారుమారు సంత అనేది గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ఈ సంతని పూర్తి స్థాయిలో మరి కొనసాగిస్తున్నాము. ఇప్పుడు ప్రత్యేకించి ఇక్కడ వెంకటరాజు గారి ఘాట్ దగ్గర ప్రత్యేకించి తారుమారు సంత ఏర్పాటు చేసుకోవడం, అక్కడ గతంలో శ్మశానం దగ్గర చేసేవారు, అది ప్లేస్ సరిగ్గా లేదని ఇక్కడ పెట్టడం జరిగింది. మా పాపగా ఇదైన తర్వాత ఈ తారుమారు సంతలో పండగ సంత ముందే వచ్చే సంతని తారుమారు సంత అంటారు. ఇక్కడ గతం నుంచి కూడా కొన్ని సంబంధాలు చూసుకోవడం, కానీ పిల్లాడు పెళ్లి సంబంధాలు చూసుకోవడం, శివరాత్రికి పెళ్లిళ్ళు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ పండగకి కొత్త కుండ కానివ్వండి, కొత్త కందులు కానివ్వండి, బెల్లం కానివ్వండి, మరి పంచల సాపు కానివ్వండి కూడా పెద్దలకి పూర్వం నైవేద్యం పెట్టాలంటే ప్రత్యేకించి సంతలో కొని పట్టుకెళ్లి చేసుకోవడం జరుగుతుంది పండగ. మరి దీనికి మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో అందరూ కూడా ఈ పండగ సంతకి మండల ప్రజలే కాకుండా అటు వేరే రాష్ట్రాలు, పక్క రాష్ట్రం ఒడిశా కానీ, మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తారుమారు సంతని విజయవంతం చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో వాళ్ళ నమ్మకం, వ్యాపారస్తులు కూడా ఇక్కడ సంతలో బిజినెస్ చేస్తే మాకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది ఒక నమ్మకంతో వాళ్ళందరూ రావడం జరుగుతుంది. అదేవిధంగా జిమాడుగులకి ప్రత్యేకంగా తీర్థాలు చేస్తారు కిందని మైదాన ప్రాంతాల్లో. అదేవిధంగా పండగ ముందే మాకు ఇక్కడ సమాధుల దగ్గర తీర్థంలాగా ఈ తారుమారు సంతలు చేయడం జరుగుతుంది. మరి చాలా వరకు రైతులు, ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా సంక్రాంతిని శుభప్రదంగా చేసుకోవాలనుకున్నాం. కంపల్సరీ సంతకు రావాలి, వచ్చి ఇక్కడ కొత్త వస్తువులన్నీ కూడా కొనుక్కొని వెళ్ళి నైవేద్యం పెట్టాలి. మాకు కానీ చనిపోయిన పెద్దలకు కానీ మంచి జరుగుతున్న నమ్మకంతో ఈ తారుమారు సంత ఒక ప్రత్యేకత జరుగుతుంది. గతం నుంచి జరుగుతుంది, ఇప్పుడు కొనసాగిస్తున్నాం, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. అంటే ఇక్కడ ఈ సంతకు వచ్చిన వాళ్ళు యువతలు ఎవరైతే కన్ని పిల్లలు ఉంటున్నారో పెళ్లి కాని వాళ్ళు రెక్కబట్టికి లాగితే పెళ్లి అయిపోయినట్టుగానే ఉండేది అన్నారు, కొనసాగుతుందంటారా? అది ఇప్పుడు కొనసాగట్లేదమ్మా. అంటే అక్కడ గతంలో అయితే మరి ఇక్కడ ప్రతి సంతలో వచ్చేసి చూసుకుంటారు, అమ్మాయి అబ్బాయి చూసుకుంటారు. ఆ పిల్ల నచ్చిందంటే వాళ్ళు చేపట్టుకుంటే వాళ్ళ వెనకాల వెళ్లాల్సిందే. మరి కానీ ఇప్పుడు ఆనవాయితీ తగ్గింది, కొద్దిగా తగ్గిన తర్వాత అయినప్పుడు కూడా ఇక సంబంధాలు చూసుకోవడం మాత్రం ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఈ సంక్రాంతి సంతలో చూసుకుంటారు, మీ అమ్మాయి మాకు నచ్చింది అని చెప్పేసి శివరాత్రి కల్లా పెళ్లి చేసుకునే ఆనవాయితీ ఇక్కడ ఉంది. అదే కొనసాగుతుంది. చెయ్యి పట్టుకుంటే వెళ్ళిపోవడం అనేది అది మూఢనమ్మకంగా పరిగణించి అది తగ్గింది. ఇప్పుడు తగ్గింది కానీ సంబంధాలు మాత్రం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. అన్ని రకాలుగా వాళ్ళు ఇక్కడ సంబంధాలు ఏర్పాటు చేసి పెళ్లి చేసుకున్న సంతోషంగా కూడా ఉంటున్నారు భవిష్యత్తులో. చిన్నకుండా
వచ్చే మరీ కొత్తగా పడుకోకు చక్రవర్తి